హలో హాయ్ అందరికీ దసరా నవరాత్రుల్లో సెకండ్ DIY అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల. నేను ఇక్కడ గ్రీన్ కలర్ గాజులు వాడుతున్నాను అండ్ ఉలెన్ థ్రెడ్తో చేస్తున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే కనుక వైట్ దారానికి పసుపు రాసి కూడా చేసుకోవచ్చు. సో ముందుగా ఒక గాజుని తీసుకొని గాజుకి నార్మల్ ముడే 2 ముళ్ళు వేసుకోవాలి. ముడి వేసుకున్న గాజు పక్కనే ఇంకో గాజుని జోడించి ఆ గాజులో నుంచి మనం పెట్టుకున్న ఉలెన్ దారాన్ని బయటికి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనకి అంటే ఒకవేళ మనం లెఫ్ట్ హ్యాండ్తో బ్యాంగిల్స్ని పట్టుకున్నట్టయితే రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ సైడ్ వేసుకొని దాంట్లో నుంచి అంటే బ్యాంగిల్ లోపల నుంచి ఆ థ్రెడ్ అనేది తీసుకుంటే సరిపోతుందండి. సేమ్ ప్రాసెస్ అన్ని బ్యాంగిల్స్కి కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. అండ్ మనకి ముడి అనేది క్రాస్ వస్తుందన్నమాట. అలా క్రాస్ వస్తే కనుక మనకి గాజుల మాల అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు వీడియో చూసుకున్నట్టయితే కనుక చాలా క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుందండి. సో బిగినర్స్ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ మాల అనేది. ప్రాసెస్లో మిగతా బ్యాంగిల్స్ అన్నీ కట్టేసుకున్న తర్వాత లాస్ట్ బ్యాంగిల్కి మాత్రం ఫస్ట్ ఏదైతే నార్మల్ ముడి వేసామో అవే 2 ముళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో చక్కనైన గాజుల మాల అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.